అయితే మమ్మల్ని క్షమించు ప్రభు అని చెప్తామా. అయ్యా మా నోటి మాటలు బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా. మా చూపులు బట్టి మమ్మల్ని క్షమించండి. మా చెడ్డ ఆలోచనలు బట్టి మమ్మల్ని క్షమించండి. మా చెడ్డ తలపులు బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా. మమ్మల్ని సరిచేసే దేవుడు, సరిదిద్దే దేవుడు అయ్యా. మేము తప్పిపోయినప్పుడు అయ్యా సరైన మార్గంలో మమ్మల్ని నడిపించగలిగే దేవుడు నువ్వు ఒకరివే కదా. సహాయం చేయండి అయ్యా. నేను ఆరాధించడం మాకు నేర్పించండి, నేను స్తుతించడం మాకు నేర్పించు ప్రభా. దయచేసి అందరూ నోరు తెరుద్దామా. మీ స్వరాన్ని వినిపింపచేయండి దయచేసి. మౌనంగా దేవుని స్తుతించడం కాదు, ఇది మౌనంగా ఉండే సమయం కాదు, కానీ మనమందరం నోరు తెరిచి దేవాలయం చూపుతున్న కృపను బట్టి, దయను బట్టి ఇదిగో ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఉదయం మేము కంఠస్వరము దేవునికి వినబడేటట్టుగా చెప్తా ఉన్నామా. ఉదయం మన కంఠస్వరము దేవునికి అయా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా అని మన స్వరం ఎత్తి గలమెత్తి దేవుడు ఆరాధించే వారిగా మనం ఉన్నామా. ఒక్కసారి పరిశీలన చేసుకున్నామా. అసలు నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉందో, నా ప్రవర్తన ఎలా ఉందో, నా నడవడిక ఎలా ఉందో అయ్యా పరిశీలన చేసుకోగలకు సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. అయ్యా బలం గల దేవుడు, జయశీలుడమైన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు అయ్యా నీకు వేలాది వందనాలు. ఉన్నవాడు మనవాడమైన దేవా నీకే స్తుతులు ప్రభా. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా. ఎంతగా ఆయన స్తుతించగలమో, ఎంతగా ఆయన్ని కనపరచగలమో, ఆయన స్తుతించడానికి ఆయన చేసిన వేళ్ళను బట్టి ఎంత ఆయనకున్న పేర్లన్నింటినీ ప్రార్థన చేయడానికి మనకి టైం సరిపోదంతా. దేవుడు గొప్ప దేవుడు పట్టుకున్నాడు, కానీ మన స్తుతి కొంత సమయం కూడా స్తుతించే వారిగా ఉన్నామేమో. సృష్టికర్త అయిన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నీతి సూర్యుడైన దేవుడు, నిజమైన దేవుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తి గల సంపన్నుడైన దేవుడు. ఆయన తప్ప మనకెవరు లేరు కదా. నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా దుర్గమయ్యా, నువ్వే నా కేడుము, నువ్వే నా డాలు, నువ్వే నా శృంగమునైన దేవా. నీకే వందనాలు ప్రభా చేద్దామా. నేను అన్ని వేళల్లో ఆరాధించడం మాకు నేర్పించండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడం మాకు నేర్పించండి. నీకు స్తుతులు చెల్లించడం మాకు నేర్పించండి అయ్యా. అన్ని బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు నేను స్తుతించడం కాదు, కానీ మా శ్రమల్లో, కష్టంలో, వ్యాధిలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా మనస్ఫూర్తిగా నేను ఆరాధించే వారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయడం అని దేవుని ఆరాధన చేసుకుందామా. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో
చేసుకోవచ్చు. నిజమే, ఇక్కడ వాక్యం పాట కలిగిస్తా ఉంది కదా, స్తుతి చేయడం నాకు ఎంతో సోమస్కరమయ్యా. అవును తండ్రి, నీకు స్తుతులు చెల్లించడం నాకు ఎంత ధన్యత, నువ్వు ఇచ్చిన భాగ్యము, నువ్వు ఇచ్చిన అర్హత, నువ్వు ఇచ్చిన యోగ్యత ప్రభువా. యోగ్యత నేను పోగొట్టుకోకుండా సహాయం చేయమని చెప్తామా అయ్యా. తప్ప నాకు ఎవరు లేనే లేదయ్యా. నిన్ను తప్ప నేను ఎవరిని పూజించలేనయ్యా, నేను పూజించనయ్యా. నిన్ను తప్ప నేను దేవుని ఆధారపడను, నిన్ను తప్ప నేను దేవుని ప్రేమించను అయ్యా. నీ కొరకు తప్ప నేను దేని కొరకు పరుగులేదయ్యా. నేను ఆరాధించడం మాకు నేర్పించు ప్రభు అని చెప్పగలుగుతున్నామా అయ్యా. నిత్యమైన నామమును స్తుతించడం మాకు నేర్పించు, నిత్యమైన నామమును ఆరాధించడం మాకు నేర్పించు ప్రభు. ఎల్ల వేళల్లో అన్ని సమయాల్లో నిన్ను ఆరాధించే వారికి మేము ఘన సహాయం చేయమని చెప్తామా దేవుడితో. చాలా సార్లు అనేక మంది మనల్ని నిందించినప్పుడు, హేళన చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు దేవుడు నాకేం చేశాడనే మాటలు అనుకొని దేవుని ఆరాధించిన వారు ఎంతో మంది ఉంటారు. కానీ మా పాట అర్థంతో కూడిన పాటలు కలిగిస్తూ ఉంది. అన్ని వేళలా నేను ఆరాధిస్తానయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తానయ్యా. నా ప్రియుడైన యేసయ్యా, నన్ను కన్న తండ్రి అయిన యేసయ్యా, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను వదిలిపెట్టను, అన్ని వేళల్లో నీతో ఉంటానయ్యా. ఈ మాట చెప్తామా పూర్తిగా, ఒక మాట ఇస్తామా దేవుని సన్నిధిలో దేవుడితో అయ్యా. నేను అన్ని వేళల్లో నిన్ను ఆరాధిస్తానయ్యా. అందరం కలిసి పనులు మరొకసారి పడదామా. ఆరాధన చేతులు అన్ని వేళ ఆత్మతో సత్యముతో ఆరాధించడం. నా ప్రాణ ప్రియుడైన యేసయ్యా, నన్ను కన్న తండ్రి అయిన యేసయ్యా. ఈ 4 లైన్లు కలిసి హృదయపూర్వకంగా పాడదాం. పాఠం అంటే పెద్దలతో కాదమ్మా, యథార్థమైన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో పాటను అర్థం చేసుకుంటూ పలుకుతా ఈ మాటల్ని. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో మనుషుల పైన పని చూస్తున్నాడు, ఇదిగో యాత్రగాడి చూస్తున్నాడు. నా ప్రాణమే
ఏకీభవిద్దాం. పరిశుద్ధ మహానటులు జీవకరమైన అయా సంవత్సరం జనమును ధరించిపోతున్నప్పుడు ప్రభావ మా పట్ల మీరు చూపిన ప్రేమ నిజంగా అపారమైన తండ్రి. మీరు చూసిన వారు అట్లేదు ప్రభావ మా పట్ల ప్రభావ మీరేమో ప్రాణాలు ప్రభావ ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోయే వారు కాబట్టి ప్రభావ మీ ప్రాణాలలో మీ మాటలో అయ్యా మీ చిత్రాలు సహాయం చేయండి. రుచి చూసేది ఏమో సహాయం చేయండి అయ్యా. మా ఆన్లైన్ కారణంగా సమస్త అయ్యా పేరు బయట పడుతుంది సరికి వాస్తామని అయ్యా సవాళ్ళు సంతోషం సర్వులు దీవులు అయ్యా గుర్తుమైంది కదా ప్రభావ ప్రతి మేము పొందుకునే ప్రభుత్వం వచ్చి చిన్నపాటు మా సైన్యం మా సహవాసం మా సేవలు అభివృద్ధి పరచండి అయ్యా. బలపరచని జీవం కనుక బెదిరిస్తే పోలేదు అయ్యా. అందరైతే ముందుకు శుభ్రంగా సహాయం చేయండి. స్వస్థత మాత్రమే కలిసిన ప్రజల బిడ్డకు మీద రక్షణ మీద మాకు దయచేయండి అయ్యా. మీరు మాత్రం ప్రభావం పొందుతున్న వారి కారణాలే కుటుంబంలో అయ్యా మీరు వెళ్ళండి, మీరు దర్శించండి, మీరు రాబడుతుంది అయ్యా. ఏ విధాలుగా నేను ప్రభావిస్తున్నారు మా పక్షంగా మీరు ఉన్నారని అయ్యా. మా ప్రాణం మీరు తండ్రి మా రక్షకుడు గారు ప్రభావ మా కుమ్మరి గారు ప్రభావ అయ్యా. మీరు కుమ్మరి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభావ మరి పైన మీరు సరి చేసినప్పుడు మా పనికి ఎంతో ప్రేమను ప్రభావ అలా ప్రేమను తండ్రి సహాయంతో ప్రభావ ఎంతవరకు అయ్యా మీరు చూపిన ప్రభావం బట్టి కదా ప్రభావ ప్రేమ బట్టి అయ్యా మీ నామాన్ని మహిమగా స్తుతులు చెల్లించుకునేంత వరకు మీరు హారపరచ వహించడానికి మీకు వందనాలు. మరి మీరు దయచేసి నిలబడి మనుషుల పనులు అయ్యా అది ఫలించేటప్పుడు మీరు దయచేయండి. ఆందోళన చెట్టు వాళ్ళు ఎలా ఫలించి అనేకులకు వైద్యులకు పరమ వైద్యుడు పరమ రక్షకుడు కదా ప్రభావ అనేకులకు ప్రభావ ఔషధంగా ఉన్నట్లు సహాయం చేయండి. పద్ధతి రాయాలని కట్టాలని మీ బలమైన పరిచర్య ముందు కొనసాగించే ప్రభుత్వాన్ని ఆ స్థాయి తోడుగా ఉంచి ఈ రామాన్ని భయంకరంగా జరిగించమని చిరమలోని పాత్రలు చేసుకోవాలి. ఏ